2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? వీకెండ్కి వచ్చాం అండ్ సాటర్డే. మనం చూస్తే ఈ వీక్ మొత్తం మాట్లాడుకుంటే సార్, గోల్డ్ ధర ఎప్పుడు పెరిగింది అండ్ గత 2 రోజుల నుంచి అయితే పెరిగే మూమెంటే ఉంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇన్వెస్టర్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్లీ మన గోల్డ్ వీడియోలో ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక విషయం మన ప్రేక్షకులకు అందరూ కూడా చెప్పాలి. ఎందుకు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ సంక్షోభం గురించి ఏదైతే ఆల్రెడీ వచ్చేసింది, రాబోతుంది అని చెప్తున్నారు, కొన్ని ఛానల్స్ లో వచ్చేసింది అంటున్నారు, ఇంకా కొంతమంది నెక్స్ట్ ఇయర్ దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. సో కాబట్టి ఇండియా ముందు నుంచే చాలా సెక్యూరిటీతో, చాలా పకడ్బందీ ప్లాన్ తో ముందుకెళ్తుంది. బట్ విషయం ఏంటంటే కొన్ని దేశాల పైన ఆధారపడడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజున భారతదేశానికి ఒక చాలా కష్టకాలం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కోటక్ గారు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాక్ట్ సింగపూర్ దేశ ప్రధాని కానివ్వండి, ఆయన కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పారు, ఇది జస్ట్ మొదలు మాత్రమే. ఈ సంక్షోభానికి కోవిడ్ కి వ్యాక్సిన్ ఉండింది కానీ ఈ సంక్షోభానికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. ఎందుకంటే ఈ రోజున కోవిడ్ ఒకవేళ ఎవరికైనా వచ్చిందంటే మనము 2020లో భయపడ్డంత భయము ఇప్పుడు ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ మనము వ్యాక్సినేషన్ తీసుకున్నాము, ప్రపంచంలో అందరూ కూడా వ్యాక్సినేట్ అయిపోయారు. అంటే ఆ క్రైసిస్ లో నుంచి మనము బయటకు వచ్చేసాం. కానీ ఇప్పుడు ఉన్న క్రైసిస్ కి ఒక వ్యాక్సినేషన్ లేదు, ఒకలాంటి కైండ్ ఆఫ్ సొల్యూషన్ లేదు. దీనికి కష్టాలు వస్తాయి, ఆ కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు మన అందరి అట్మోస్ట్ డ్యూటీ అన్నమాట. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు ప్రేక్షకులకి చాలా చాలా కష్టాలు రాబోతున్నాయి. అదేంటబ్బా, భారతదేశంలో అందరికి వస్తున్నప్పుడు మనకు కూడా వస్తాయి కదా, కానీ తెలుగు ప్రజలకి ఎందుకు ఎక్కువగా వస్తాయి అని చెప్తే దానికి ఒక చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది. అది నేను చెప్తాను, ఈ వీడియోలోనే చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు ప్రజలు కానివ్వండి అండ్ తెలంగాణ లో ఉన్న తెలుగు ప్రజలు కానివ్వండి, మన అందరికీ కూడా అఫ్ కోర్స్ ఈవెన్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి ఉండిపోయిన వాళ్ళకు కూడా ఈ కష్టాలు తప్పవు. స్పెషల్లీ ఈ 2 రాష్ట్రాలలో ఉన్న వాళ్ళందరూ కూడా. సో అదేంటి అది కూడా చెప్తాను వన్ బై వన్. బట్ ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, వ్యాక్సినేషన్ లేనప్పుడు మరి సొల్యూషన్ ఎలా తేవాలి. వ్యాక్సినేషన్ అంటే ఇది ఒక డిజీజ్ కాదండి, ఇది ఒక రోగం కాదు, కానీ మన దేశానికి పట్టిన ఒక చీడ పురుగు లాంటిది ఈ క్రైసిస్ అన్నమాట, ఈ క్రూడ్ ఆయిల్. మన దేశంలో ఏంటంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మన ఇంటికి ఒక చిన్న పాల ప్యాకెట్ కూడా రావాలి అనుకుంటే దాని ధరలు మీకు చాలా పెరగబోతున్నాయి. మనము ఇన్ని రోజుల నుంచి ఎన్నో పెట్టుబడి వీడియోలు చేస్తున్నాము, గోల్డ్ వీడియోలో కూడా చెప్పాము. ప్రతిసారి దయచేసి మీరందరూ కూడా మీ కైండ్ ఆఫ్ మంచి ఖర్చులు, పనికొచ్చే ఖర్చులు, ఇంపార్టెంట్ ఖర్చులు అని చెప్పి చేస్తున్నారు కదా, అవన్నీ కూడా ఆపేయండి. ఫస్ట్ పెట్టుబడి మీద ధ్యాస పెట్టండి, ఫోకస్ పెట్టండి అని చెప్పేసి ఎంతో మందికి చెప్పాం మనం. ఫిజికల్ గోల్డ్ కొనకుండా ఎలక్ట్రానిక్ గోల్డ్ కొనండి అని చెప్పేసి అసలు ప్రమోషన్ స్టార్ట్ చేసిందే మనం శిరీష, మన సిరీస్, మన సుమన్ టీవీలో మొత్తంలో దీన్ని ఒక పెద్ద కైండ్ ఆఫ్ కార్యక్రమంగా మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఫేమస్ చేశాము. ఎలక్ట్రానిక్ గోల్డ్, ఎలక్ట్రానిక్ సిల్వర్ లో పెట్టుబడి పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. మీ భవిష్యత్తు గురించి మీరే ఒక్కరే ఆలోచిస్తే మీ భవిష్యత్తు సెక్యూర్ గా అవ్వదు, ఒక ఎక్స్పర్ట్ సహాయాన్ని తీసుకోండి అని చెప్పేసి ఎంతో మందికి చెప్పారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా తెలిసి వస్తుంది. కానీ ఈ టైంలో కూడా చాలా మంది వీడియో చూసిన వాళ్ళు మారరు. నేను చెప్తున్నాను ఎందుకు మారరంటే, మన దాకా ఆ కష్టం వస్తేనే గానీ ఆ కష్టం నిజంగా ఎంత నిజమో అన్న విషయం ఎవరికి తెలీదు. ఇప్పుడు నేను చెప్తాను, ఎంతమంది అయితే మారిన వాళ్ళు ఉన్నారో, అంటే ఆ సీరియస్ గా ఆలోచించేసి వేస్ట్ ఖర్చులు ఆపేసి ఇవన్నీ కూడా సెక్యూరిటీ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి 4 కాదండి 10 మంది ఉన్నారు ఎవరైతే కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అనమాట. అంటే నాకేం కాదు, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, వాళ్ళందరి జీతాలు కట్ అవ్వబోతున్నాయి, వాళ్ళందరూ బిజినెస్ ఆదాయాలు తగ్గబోతున్నాయి. ఎందుకంటే దీని ఎఫెక్ట్ మీరే చూస్తారు రాబోయే వారాల్లో, రోజుల్లో. ఇన్ఫాక్ట్ నేను ఒక మాట కూడా చెప్పాను శిరీష,
రాబోయే సంవత్సరాల్లో 10 సంవత్సరాల తర్వాత మీకు 600 రూపాయల కేజీ సన్న బియ్యం అయిపోయినా గానీ మీరు ఆశ్చర్యపోవద్దని చెప్పేసి. అది అవును. కాస్త ఇప్పుడు 60 రూపాయల కేజీ ఉన్న బియ్యం కాస్త 120కి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డీజిల్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ మనందరికీ కాబోతుంది. మీ దగ్గర పెట్రోల్ బైక్ ఉన్నా, పెట్రోల్ కార్ ఉన్నా మీరు దాన్ని తీయకపోవచ్చు బయటికి. కానీ డీజిల్ మాత్రం ఖచ్చితంగా మీ జీవితాన్ని పూర్తిగా కట్టేసి పాడేస్తుంది. ఎందుకంటే వచ్చే ట్రక్స్, లారీస్ అన్నీ కూడా డీజిల్ పైనే నడుస్తాయి కాబట్టి మీ ఇంటికొచ్చే మంచి నూనె గానివ్వండి, మీ ఇంటికొచ్చే గ్యాస్ కానివ్వండి, అన్ని రేట్లు గూడా మీరసలు ఊహించని రీతిలో ఇవన్నీ గూడా పెరగబోతున్నాయి. నౌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా ఎవరైనా గానివ్వండి, తెలుగు వాళ్ళు గానివ్వండి, వేరే జాతికి చెందిన వాళ్ళు గానివ్వండి, వేరే రాష్ట్రానికి, దేశానికి చెందిన వాళ్ళకి గూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కష్టాలు రాబోతున్నాయి. ఎందుకు అది గూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్ స్పాట్ ప్రైసెస్ చూసుకునే ముందు నేనేం చేశానంటే గూగుల్‌లోకెళ్ళేసి ఒక నిజాన్ని అందరికి చూపిద్దాము. అది ఏంటి? మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయం అందులో తెలిసిందనమాట. ఇది నేను చెప్పట్లేదండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం ఇప్పుడు చూపిస్తాను. ఈ వెబ్‌సైట్ మీతో షేర్ చేస్తున్నాను. గూగుల్‌లో వచ్చిన రిజల్ట్ ప్రకారంగా చెప్తా. సో ఇక్కడ చూసుకుంటే నేను ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది శిరీష. అయితే భారతదేశం మొత్తంలో కూడా రూ. 3 పెట్రోల్ ధరలు పెరిగాయండి ప్రతి లీటర్‌కి. సో అందరికీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఏం ధరలు ఉండబోతున్నాయి. ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే కైండ్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి, వేరే టాక్సెస్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా పెట్రోల్ ధరలు కూడా ఆ రూ. 3ని యాడ్ చేసి ఫైనల్ ప్రైస్ వస్తుందన్నమాట. సో petrol prices in India vary significantly across states and union territories due to different value added tax, dealer commissions and freight charges following a nationwide hike by oil marketing companies. Petrol in Hyderabad is currently priced at 110 rupees 89 paisa. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోండి శిరీష, మన తెలంగాణలో 110 రూపాయలు 89 పైసలు, ఆంధ్రప్రదేశ్లో 113.3 పైసలు. ఇంకా వేరే రాష్ట్రాల్లో మీరు చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అండ్ మన తెలంగాణ రాష్ట్రంలో పెరిగినంత ధరలు ఎక్కడ కూడా లేవు. మీరు అండమాన్ అండ్ నికోబార్ లో చూసుకుంటే 84 రూపాయల 99 పైసలు ఉంది. అంటే మీ కార్ లేదా బైక్ ఫ్లైట్ లో తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ నింపుకొని మళ్ళీ ఫ్లైట్ లో తిరిగి రావాలి, ఒకవేళ మీకు తక్కువ పెట్రోల్ ధరలు కావాలి అంటే. లేదంటారా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికంటే ఎక్కువ ధరలు పే చేయాలి ఇక్కడ. సో ఇది మనకు వచ్చిన కష్టాలు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఖర్చులు తప్పవు. అంటే మీ దగ్గర వచ్చిన మీ ఆదాయం అది జీతం రూపంలో కానివ్వండి, లేదంటే మీ బిజినెస్ రూపంలో కానివ్వండి, అది మీకు చాలా తక్కువ మిగలబోతుంది. ఎందుకంటే ఎక్కువ డబ్బులు అది డీజిల్ కైనా పెట్రోల్ కైనా ఖచ్చితంగా మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మనము గోల్డ్ ఫిజికల్ రేట్ చూద్దాము. ఈ రోజున ధరలు వీకెండ్ లో ఎలా ఉన్నాయి. సో చూసుకోండి ఇక్కడ శిరీష, 15,791 రూపాయలు నిన్నుంటే ఇవాళ 15,790 రూపాయలు ఉంది, మైనస్ బై 1 రూపీ. ఇది స్పాట్ మార్కెట్ ధర. కానీ ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎలక్ట్రానిక్ గోల్డ్ లో చూసుకుంటే దాదాపు నిన్న 1,62,000 రూపాయల నుంచి 1,58,000 వరకు రావడం జరిగింది. అండ్ అక్కడ మాత్రం మనకు 4,000 రూపాయలు పడిపోయిందండి. సో మీరు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ గోల్డ్ ఎలాగో మనము 1 year వరకు కొనుక్కోవద్దు అనుకున్నాం కదా. సో కాబట్టి అందరూ కూడా ఫిజికల్ గోల్డ్ కాకుండా ఎలక్ట్రానిక్ గోల్డ్ లో, ఈటీఎఫ్స్ లో, మ్యూచువల్ ఫండ్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు చూద్దాము మనము ఎలాంటి కైండ్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి మనకి గోల్డ్ లో. సో రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,60,309, రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,61,389 అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,63,151. సపోర్ట్ 1 చూసుకుంటే 1,57,467 అండ్ సపోర్ట్ 2 1,55,705 అండ్ సపోర్ట్ 3 చూసుకుంటే 1,54,625. ఈ వీడియో ముగించే ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అందరికీ యాడ్ చేసి చెప్పాల్సింది ఏంటంటే, ఈ ధరలు ఏవైతే మనం చూస్తున్నాం కదా పెట్రోల్ ధరలు, ఇవన్నిట్లో కూడా మనం ఒక 100 రూపాయలు ఇచ్చేసి లీటర్ పెట్రోల్ తీసుకుందాము అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 110 రూపాయలు హైదరాబాద్ లో మనం పెట్రోల్ తీసుకోవాలి అనుకుంటే దాంట్లో నుంచి 70 నుంచి 80 రూపాయలు పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు వెళ్తాయండి. ఈ మొత్తం డబ్బులు మన కేంద్ర ప్రభుత్వానికి లేదా మన రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళవు. అక్కడ మీరు 70 నుంచి 80 రూపాయలు మీరు అక్కడ ఆ దేశానికి ఇచ్చేసి వాళ్ళని మీరు రిచ్ చేస్తున్నారు, కానీ మన ఇండియాలో మనం రిచ్ అవ్వట్లేదు ఎవరు కూడా. సో ఈ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాను శిరీష. డెఫినెట్‌గా సార్. థాంక్యూ సో మచ్. వెల్కమ్ శిరీష.